अस्सलामुअलैकुम आदाब। मैं खुदरियाफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। बरनामे की शुरुआत करते हैं हेडलाइन। मिज़ोरम में वज़ीर आला रेवंत रेड्डी का दौरा, समक्का सारम्मा अम्मावरी के दरगाह पर तलाब हरम की अदा की रस्म। आदिलाबाद में बदकमा तकारीब शानदार पैमाने पर इनेकाद की अहदेदारान को ज़िला कलेक्टर ने दी हिदायत। गाने कायम करने का मुतालबा, MLC कमेटी का खिताब। कमिश्नर नवाज रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। वॉइस क्लब के खिदमत की सताइश, जिला कलेक्टर और जिला SP ने सैलाब मुतासिरीन में राशन किया तकसीम। और अब खबरों की तफसील। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी मिज़ोरम पहुँचे, जहां उन्होंने समक्का सारम्मा अम्मावरी के गुड़हे पर हाज़िरी दी। CM ने तुलाब हरम के तौर पर अपना वज़न सोना देकर मन्नत पूरी की। इस मौके पर वज़रा श्रीनिवास रेड्डी, सुरेजा और सीतक्का भी मौजूद। रियासती वज़ीर पूनम प्रभाकर ने मरकज़ की BJP हुकूमत पर इल्ज़ाम लगाया कि GST गरीब अवाम को लूटने के लिए लाया गया। इन्होंने कहा कि पेट्रोल और डीजल को GST में शामिल न करना BJP की अवाम दुश्मन पॉलिसी है। భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ప్రకటనలు GSTకి సంబంధించి పేదలకేదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. GST తెచ్చిన నాడే గత 8 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి, ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్ డీజిల్తో సహా LPG అన్నీ కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం, ఆఖరికి శవపేటికల మీద కూడా GST విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి GSTని విధించి, GST అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు. నేను ఈ మాట అనడంలే, గత 6 నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు, 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని. 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు 8 సంవత్సరాలుగా GST పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇలా నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000, 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకి మీరు తగ్గించినటువంటి GST వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. जिला कलेक्टर आदिलाबाद राजा शीशा ने कहा कि बदकमा के त्यौहार को शान व शौकत के साथ मनाया जाए। मंगल के रोज़ ज़िला ST, SC, BC और अक़लियती बहबूद महकमा के ज़ेर एहतमाम मकामी वेलफेयर ऑफिस के अहाते में
मुनक़्क़िदा प्रोग्राम में वह बहैसियत मेहमान ख़ुसूसी शरीक हुए। ज़िला कलेक्टर ने कहा कि सरकारी अहकामात के मुताबिक इन 9 दिनों के दौरान ज़िले की तमाम मंडल सतह पर मुख्तलिफ महकमों के ताउन से बदकमा तकारीब शानदार पैमाने पर मुनक़्क़िद की जाए। इन्होंने कम वक्त में बेहतरीन इंतज़ामात के साथ इफ्तिताही दिन के जश्न को कामयाब बनाने पर अहदेदारान और अमले की सताइश भी की। సోషల్ పాలనాధికారి లోకల్ బాడీ శ్రీ రాజేశ్వర సాయి కూడా శ్రీమతి తిరుమల గారు డిపిఆర్ఓ చేసినటువంటి అతిథులందరికీ కూడా విమెన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఇంటిలో మహిళ మాత్రమే కాదు మొత్తం ప్రపంచంలో తెలిసిపోతుంది బతుకమ్మ పండుగనే. సో ఈ దాని ద్వారా మనం అడ్మినిస్ట్రేషన్ లో కూడా మీ అందరికీ తెలుసు. రాదు ఒక్క నిమిషం మనం ప్రభుత్వం ఆదేశాల మేరకు మొన్ననే ప్రతి ఒక్క జిల్లాలో తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ బతుకమ్మ పండుగ అన్ని డిపార్ట్మెంట్స్ నిర్వహించాలి. జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి, గ్రామాల్లో పట్టణాల్లో కూడా నిర్వహించాలి. ప్రభుత్వం నుంచి చాలా డీటెయిల్డ్ ఆదేశాలు రావడం జరిగింది. దాని కంటిన్యూషన్ లో నిన్ననే మనం అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కమిటీలో అడిషనల్ కలెక్టర్ గారు, డిఎస్సిడిఓ గారు, డిడబ్ల్యూఓ గారు, తర్వాత డివైఎస్ఓ గారు, కమిషనరు, డిపిఆర్ఓ గారు, మరి ఇటువంటి అందరూ అధికారులు వారి సమన్వయంతో ఒక కమిటీ కూడా ఏర్పాట్లు చేసి నిన్ననే డిసైడ్ చేశాము. ఒకరోజు ఇట్లా డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి చేస్తే మళ్ళీ పెద్ద ఎత్తున మనం బతుకమ్మ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేశామంటే ఒకటేమో సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్స్ చేసుకుంటే గ్రాండ్ గా చేసుకోగలుగుతాము. రెండోది ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు సంక్షేమమే, ఫస్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంక్షేమం ద్వారానే చేస్తేనే మళ్ళీ అందరూ కూడా బాగా ఉంటారు, పండుగ కూడా మంచిగా జరుపుకోవచ్చు. కాబట్టి ఒక ఆలోచనతో మళ్ళీ ఈ రోజు మనం ఆల్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ వారన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ రోజు చాలా చక్కగా ఆర్గనైజ్ కూడా చేశారు. చాలా షార్ట్ టైంలో నిన్ననే డిసైడ్ అయింది, విదిన్ 24 hours. సో అందరూ కూడా అంటే ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్, తర్వాత ప్రిన్సిపల్స్, హెచ్డబ్ల్యూస్, ముఖ్యంగా అమ్మాయిలు, తర్వాత వారి రిలేటివ్స్ అందరూ కూడా విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 24 hours లో కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా जिला एडमिनिस्ट्रेशन तरफ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. जिला कलेक्टर आदिलाबाद राजा शीशा और जिला एसपी अखिल महाजन आईपीएस ने आदिलाबाद में लायंस क्लब के प्रोग्राम में शिरकत की, जहां सैलाब मुतासिरीन को राशन, कपड़े और घरेलू सामान तकसीम किया गया. ఎండకు వానకు రక్షణ సార్ పేరే
మా లక్ష్యం. ఇక్కడ దారి కన్నా దానంపు చేసే సంసారించినటువంటి చోదరి మనకు చెప్పేది ఏంటంటే వారికి ఒక్కసారి మీ కరదాలు జరుగుతుంది. ఎందుకంటే మనకు సంతోషం ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళకి ఉంటుంది. కనీసం పాసల వరకు నడుస్తుంది ఈ కార్యక్రమం. అది ఇంకొక డిస్ట్రిక్ట్ దీంట్లో డీలర్ పడి మీ డాలర్లు అక్కడ పోతాయి. ఈ సేవ అక్కడ అందుతుంది. ఇంటర్నేషనల్ లైవ్ ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఇంకా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ సభ నిర్వాహకులకు నమస్కరిస్తున్నాను. We extend a hearty and warm welcome to you. జిల్లా మెజిస్ట్రేట్ గా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు ఆరోగ్య పాఠశాల వంటి నూతన కార్యక్రమాలతో స్టార్స్ అవార్డు కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంటే డయాబెటీస్ సరిగా మనకి లోపల ఎన్నో వ్యాధులకి అది మూల కారణం అవుతుంది. అందుకని దాని మీద కూడా చేయడం జరుగుతుంది. అలాగే కూడా మనకు తెలియదు. అందుకని చెప్పేసి ఆ చైల్డ్ కూడా సో అందుకని రేపే నిర్వహిస్తున్నాం. రేపు అందరూ కూడా మీకు అది లింక్ పంపించడం జరుగుతుంది. మీరందరూ సమార్పంలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా గ్లోబల్ యాక్టివిటీస్ సో ఈ యాక్చువల్గా చాలా అవసరమే ఇటువంటి ప్రోగ్రామ్ కూడా చేయాలి. ఎందుకంటే మొన్న వరదలో చాలా వరకు ఇళ్ళలో ఇట్లా నీళ్ళు అక్కడ వచ్చి మళ్ళీ ఇటువంటి ఏవైతే సరుకులు ఉన్నాయో అవి అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. సో దానికి ఇది ఒక ఇమీడియట్ రిలీఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఎవరెవరికి ఏవైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో వాటికి కొంత రిలీఫ్ SDRF నార్మ్స్ ప్రకారం కూడా మీకు డబ్బులు కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎవరైతే 70-80 కుటుంబాలు మన జిల్లాలో ఇల్లు డ్యామేజ్ అయినాయి వాటికి మనం SDRF నార్మ్స్ ప్రకారం ఎంత కొంత అయినా ఏవైతే ఖర్చు ఉంటాయో వాటికి సంబంధించిన కూడా మనం బిల్స్ ప్రాసెస్ చేయడం జరిగింది. అవి కూడా తొందరగానే క్లియర్ అయ్యి మీ అకౌంట్లో జమ అవుతాయి. సో అవి యొక్క సహకారం కూడా ప్రభుత్వం ఆదేశాల మీద కూడా మీకు ఇవ్వడం జరిగింది. నడుస్తుంది ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో గవర్నమెంట్ కూడా చాలా అంటే గవర్నమెంట్ నుంచి మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అండ్ చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది. అది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వాళ్ళ చేతిలో ఉండండి. మనం మొత్తం దానిపైన దృష్టిలో పని చేసాం. ఇప్పుడు ఇట్లైనా యాక్టివిటీస్ వచ్చినప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అయినప్పుడు ఇట్లైనా సిటిజన్స్ కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆ సిటిజన్స్ కోఆపరేషన్ NGOs ప్లస్ ఇట్లైనా క్లబ్స్ లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ వీళ్ళు కూడా ముందు వచ్చినప్పుడు చాలా మంచి ఉంటుంది. చాలా మంచి గొప్ప కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గవర్నర్ గారు కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కూడా కరీంనగర్ నుంచి ఇక్కడ వచ్చి విక్టిమ్స్కి ఐడెంటిఫై చేసి ఎవరైనా వరదలు విక్టిమ్స్ ఉన్నారు ఎవరైనా కొంచెం ముందుపోయింది వాళ్ళకి ఇది రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో మన సైడ్ నుంచి కూడా మనం ప్లస్ రెవెన్యూ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రివెంట్ చేస్తాం. మన సైడ్ నుంచి ఏమేమి ఉండొచ్చు. బట్ ఎట్లయినా సిటిజన్ కోఆపరేషన్ 100% ఉండాల్సింది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఇబ్బంది పెడుతున్నటువంటి గ్లోబల్ కాజెస్ను కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హంగర్ రిలీఫ్ మన ప్రాంతంలో అంతగా లేకపోవచ్చు కానీ ఇతర దేశాలలో ఆఫ్రికన్ కంట్రీస్లో అటువంటి దేశాలలో చాలా ఈ హంగర్ రిలీఫ్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని హంగర్ రిలీఫ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంట్ అయితే తెలిసినటువంటిదే. ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. మన మానవాళికి అది మనుగడకు ముఖ్యమైనటువంటి अंशम కాబట్టి आदिलाबाद में गांजे की काश्त के खात्मे के लिए पुलिस सरगर्म हो चुकी है। DSP जीवन रेड्डी ने गांजे की काश्त करने वालों को सख्त इंतबाह दिया है। ज़िला में गांजे की गैर कानूनी काश्त को जड़ से ख़त्म करने के लिए पुलिस दिन रात मेहनत कर रही है। ये बात DSP जीवन रेड्डी ने अपने चैम्बर में मीडिया से बात करते हुए बताई। इन्होंने कहा कि जो कोई भी गांजे की काश्त में मुलविस पाया जाएगा उसके खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। DSP जीवन रेड्डी ने मज़ीद बताया कि रवां साल अब तक 81 मुकदमात दर्ज किए गए हैं और 166 अफराद को गांजे की गैर कानूनी काश्त करने पर गिरफ़्तार भी किया गया है। इन्होंने इंतबाह दिया कि गांजे की काश्त करने वालों को हुकूमत की फलाही स्कीमात के फ़वाइद से भी महरूम रखने की
सिफारिश की जाएगी। వేరే కాటన్ కానీ అదర్ క్రాప్ మధ్యలో గాంజా ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. వారిని కూడా ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేశాము ఓనర్లపై. కొందరు ఓనర్లు తమ ల్యాండ్ను వేరే వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకు తీసుకున్న వ్యక్తులు కూడా ఆ ల్యాండ్ను వారికి చెప్పిన పంటకు వేయకుండా కాటన్ క్రాప్ మధ్యలో కానీ ఇంకా సోయాబీన్ క్రాప్ మధ్యలో కానీ గాంజా వేసినందుకు అటువంటి లీజ్ హోల్డర్పై కూడా కేసు నమోదు చేసి ఓనర్స్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఓనర్లపై కూడా కేసు నమోదు చేశాం. ఓనర్స్ వారి యొక్క భూమిని వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చినప్పుడు ఆ లీజుకి తీసుకున్న భూమిలో ఏమి పంటలు పండిస్తున్నారు, చట్ట వ్యతిరేకమైన ఏమైనా పంటలు పండిస్తున్నారా అది వెరిఫై చేసుకోవాలి. భూమి కానీ ఇల్లు కానీ ఏది లీజ్ తీసుకున్నా లీగల్ యాక్టివిటీస్కి మాత్రమే వాడాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్కు తర్వాత ఈ గాంజా కల్టివేషన్స్కు వాడితే లీజ్ తీసుకున్న పర్సన్తో పాటు ఓనర్స్ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు వైకేరియస్ లైబిలిటీ కింద. కాబట్టి ఓనర్స్ నిత్య భూమిని మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఈ ఓనర్స్ కూడా ఇంతకుముందు కొన్ని కేసులు మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మేము ప్రజలకు మా యొక్క అప్పీల్ ఏంటంటే గాంజా కల్టివేషన్ కానీ సెల్లింగ్ కానీ కన్జంప్షన్ పొజిషన్ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్కు ఇంటిమేషన్ చేయండి. మీ పేరు ఎవరికి చెప్పి సీక్రెట్గా ఉంచుతాం. మేము వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. గాంజా కల్టివేషన్ ఎవరు చేసినా అది గవర్నమెంట్ భూమి కాస్తనాలు చేసినా పట్టా భూమి అయినను లేకపోతే ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ అయినను ఏ ల్యాండ్లో కల్టివేషన్ చేసినా రైతులకు రావాల్సిన రైతు భరోసా క్యాన్సిలేషన్ గురించి మేము లెటర్ రావడం జరుగుతుంది. కొంతమంది రైతులకు ఎవరైతే గాంజా కల్టివేషన్ చేసిందో వారి యొక్క రైతు భరోసా కూడా ఆగిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి రైతులు కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్లో గాంజా కల్టివేషన్ చేయరాదు. గాంజా కల్టివేషన్ అనేది చాలా సీరియస్ క్రైమ్, నాన్ బెయిలబుల్ క్రైమ్. గాంజా కల్టివేషన్ చేయడం మూలంగా మీరు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కోల్పోతారు, రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ కోల్పోతారు. ఇంకేమైనా ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ అయితే అవి పట్టా కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ను మీరు పంటలు పండించుకోవడానికి గురించి ప్రభుత్వం మీకు కేటాయించడం జరిగింది. అంతేగాని గాంజాయి పండిస్తే మీపై గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. CITU कारकुनों ने आदिलाबाद में लेबर ऑफिस के सामने धरना देते हुए बिल्डिंग वर्कर्स के वेलफेयर स्कीमें फराहम करने का पुरजोर मुतालबा किया। కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వెల్ఫేర్ బోర్డు లో ఇచ్చేటువంటి స్కీములను ఇచ్చేంత వరకు వెల్ఫేర్ బోర్డు నుండి ఇచ్చేటువంటి క్లెయిమ్లను ఇచ్చేంత వరకు సమస్యలు పరిష్కారం చేసేంత వరకు జిందాబాద్ CITU, జిందాబాద్ CITU, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల స్లోగన్స్ జీవో నంబర్ 12 సవరించేంత వరకు జిందాబాద్ CITU, జిందాబాద్ CITU, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ ఇచ్చేంత వరకు భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ అమలు చేసేంత వరకు జిందాబాద్ CITU. ఈరోజు తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు DCL కార్యాలయం ముందర మరి ఆదిలాబాద్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధర్నా ఉద్దేశము ఏదైతే ఉన్నటువంటి భవన నిర్మాణంలో ఉన్నటువంటి కార్మికులకు ఏదైతే 300 పైన డబ్బులను మరి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డబ్బులను తిరిగి మరి లేబరు ఏదైతే ఉందో లేబర్ ఆఫీస్కు జమ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. అదేవిధంగా జీవో నంబర్ 12 మరి సవరించాలి. మరి భవన నిర్మాణ కార్మికులకు క్లెయిమ్స్కి సంబంధించినటువంటి మరి క్లెయిమ్స్ని కూడా
చాలామంది కార్మికులు మరి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు, తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని కూడా కార్మికుల ఖాతాల్లో మరి జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు దాదాపుగా జిల్లాలో సుమారుగా 7,000 మంది కార్మికులు మరి వెల్ఫేర్ బోర్డు కార్డు తీసుకున్నారు, కానీ ఇప్పటి వరకు మరి వాళ్ళ కార్డులను రెన్యువల్ చేసే దాంట్లో మరి చేయడం లేదు. ఖచ్చితంగా ఏదైతే భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేసేటువంటి కార్మికులను వెల్ఫేర్ బోర్డు కార్డులను తక్షణమే ఇవ్వాలని చెప్పేసి, రెన్యువల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చేటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని తక్షణమే కార్మిక ఖాతాల్లో వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి ఏదైతే ఉన్నటువంటి జీవో నంబరు 12ని వెనకకి తీసుకొని సవరించి మరి ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళకి వచ్చేటువంటి డబ్బుల్ని ప్రైవేట్ కంపెనీలకు ఉన్నటువంటి ఈ కార్మిక శాఖలో ఉన్నటువంటి డబ్బుల్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బుల్ని తిరిగి మరి ఏదైతే కార్మిక శాఖకే ఇచ్చి ఆ డబ్బుల్ని కార్మికులకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. आदिलाबाद ज़िले में नवरात्रि के जश्न अक़ीदत व एहतराम के साथ मनाए जा रहे हैं। तामसी मंडल के हसनापुर गांव में सर्वजन नवशक्ति मंडल की जानिब से तकारीब शानदार पैमाने पर मुनक़्क़िद हो रही है। इस मौके पर आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी अपने आबाई गाँव पहुँचे और अपने वालिदैन कंदी अनसुईया और किष्टा रेड्डी के साथ पूजा में शिरकत की।
ఈ మహాసభ రేపు పొద్దున సాయంత్రం मंत्रियालय में तेलंगाना जागृति की सदर कविता ने कहा कि हर साल सिंगरेनी में 5 नई कानें खोलने की ज़रूरत है। इन्होंने नौजवानों के लिए रोज़गार के मौके बढ़ाने पर जोर दिया और वज़ीर आला रेवंत रेड्डी हुकूमत से इस तजवीज़ को अमली जमा पहनाने का भी इन्होंने मुतालबा పోలీస్ వారు సహకరించాలి, కొంచెం అడ్డం ఉన్నటువంటి అల్లులందరూ కొంచెం పక్కకు తీసుకెళ్ళి లైవ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. మనకు లైవ్ ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా అన్నిలందరూ జాగృతి ఏం చేస్తుంది అన్నది సింగరేణి కార్మికులు నిర్ణయించాలి. నాకు తెలంగాణ రాకముందు కూడా సింగరేణి కార్మికుల మధ్యలో ఉన్నా నేను. అప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోటుకు వచ్చి బతుకమ్మ వేసుకున్నా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. రేపు పొద్దున కూడా నేనేం చేయాలన్నా సింగరేణి కార్మికుల దగ్గరికి వస్తా ఫస్ట్. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయాలున్నా సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రకటిస్తాం. ఎందుకంటే నా ఒక్కదానికి లాభం కోసం కాదు కదా ఏం చేసినా కూడా అందరికి మంచి కోసం చేయాలి. దానికోసం ప్రయత్నిస్తాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సరానికి 5 గనులు ఓపెన్ చేయొచ్చు అనేటటువంటి ఒక రిపోర్టు తయారు చేసి రెడీగా పెట్టుకున్నాం. దాన్ని కార్యరూపంలోకి తేవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా కనీసం ఒక్క కొత్త గని కూడా తెరిచే ఉద్దేశం లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంది వేలం వేయాలి, వేలం పాట వేయాలి, పెద్ద పెద్ద కంపెనీలకు అప్పచెప్పాలని ఆలోచన తప్పితే ఒక్క గని తెరిస్తే వేలాది మంది కార్మికులకు లాభం జరుగుతుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. సో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, సంవత్సరానికి 5 గనులు తెరవండి. మొన్న కూడా నేను రియాజ్ అన్న కలిసి బలరాం గారి దగ్గరికి సీఎండి గారికి పోయి ప్రత్యేకించి చెప్పినాం. ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కూడా ఓపెన్ గా చెప్పినాం. భూపాలపల్లిలో సమస్య ఉంది, ఇమీడియట్ గా అక్కడ గని ప్రారంభించవచ్చు చెప్పినాం. కానీ వారికి చేసే చిత్తశుద్ధి ఉండాలి కదా, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం HMS सिंगरेनी जागृति इधर CITU लीडर अनुमला किरण ने कहा कि अस्पतालों में काम करने वाले मुलाजमीन को कम से कम 26,000 रुपये तनख्वाह दी जानी चाहिए. इन्होंने इस सिलसिले में धरना दिया. बाद इन्होंने मीडिया नुमाइंदों से बात करते हुए सिलसिले में मजीद तफसीलात बताई. పరిష్కరించాలని ఈ నెల 26వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కళాశాలల్లో పనిచేస్తున్న IHFMS వర్కర్స్ ఉన్నారో వీరికి ప్రభుత్వం జీవో నంబర్ 60 ప్రకారం 15,600 రూపాయల వేతనాలు చెల్లిస్తున్నది. ఈ వేతనాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదు. పైగా కార్మికులు తిరిగి అప్పుల బారిన పడుతున్న పరిస్థితి ఉన్నది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. కావున ప్రభుత్వం వీరికి నూతన టెండర్లలో కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తూ వెంటనే నూతన టెండర్లను పిలవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 15-20 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు వీరు పూర్తిగా రెగ్యులరైజ్ చేయడానికి అర్హతలు ఉన్నవాళ్ళు. కాబట్టి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వమే గుర్తింపు కార్డులను ఇవ్వాలి. ప్రభుత్వమే కార్మికులకు రక్షణకు సంబంధించిన పరికరాలను యూనిఫామ్లను అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం టెండర్లను పిలవకపోతే మేము ఈ పోరాటాలను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. అదేవిధంగా
రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఈ పెండింగ్ వేతనాలు పిఎఫ్ఈఎస్ఐ పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటిని కనుక జమ చేయకపోతే రానున్న రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. आदिलाबाद रूरल मंडल के जमदापुर की एससी कॉलोनी में बदकमा खेल रही खवातीन के साथ बदसलूकी और उनके फूलों के ढेर पर से लापरवाही के साथ गाड़ी चला देने के वाक़े पर गांव के अवाम में शदीद बरहमी पाई गई। इस सिलसिले मंगल के रोज़ आदिलाबाद के हिंदू संगम कायदीन के साथ मिलकर पेन गंगा भवन के रूबरू एहतजाज दर्ज करवाया गया। मुजाहिरीन ने मुतालबा किया कि पंचायत सेक्रेटरी सुल्ताना बेगम के खिलाफ फौरी कार्रवाई की जाए। इस सिलसिले में इन्होंने एडिशनल कलेक्टर श्यामला देवी को याददाश्त भी पेश की। నా పేరు రాళ్ళబండి అనిల్ అండి. నా ఊరు వచ్చేది జందాపూర్లో పనిచేస్తున్న పంచాయత్ సెక్రటరీ సుల్తానా బేగం గారు నిన్న ఎస్సీ గల్లీలోని బతుకమ్మ ఏదైతే ఉందో మేము బతుకమ్మ పెట్టుకున్నామండి. బతుకమ్మ మీదకి వెళ్ళి కారు కొనిచ్చింది. ఆ గల్లీలో కూర్చున్న లేడీస్ అందరూ అక్కడ కూర్చున్నారు. పిలవంగా కూడా ఆపలేదు. ఆపకపోవడానికి ఇంకా మేము అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆమె ఏమంటుందంటే అవునండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతుంది. అక్కడ అసలు కారు తిరగడానికే పరిస్థితి లేదు. ఆమెనే కనీసం బతుకమ్మలన్నీ నిర్వహించాలా ఒక సెక్రటరీ కాబట్టి. కానీ ఆమె నిర్వహించకుండా బతుకమ్మల మీదకి వెళ్ళి కారు ఓనిచ్చి మా మహిళల పట్ల ఎస్సీ కాలనీలో మహిళల పట్ల దురుసుగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఎవరైతే ఓనామో మా పట్ల అసభ్యకరమైన మాట్లాడుతూ మీరు కేసులు పెట్టుకోండి నేనే ఉల్టా మీ మీద కంప్లైంట్ ఇస్తాను మాట్లాడి ఎవరికి చెప్పుకోండి అని దురుసుగా మాట్లాడుతుందండి. అయినా మేము మా మహిళలతోనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాము. ఎస్ఐ సార్కి చెప్పాము. అయితే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఆయన కూడా ఈరోజు మా ఊర్లో విధులకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఎంపీడీఓ మేడం చెప్పిందని చెప్పి నేను అయితేనే వచ్చినా అని మాట్లాడుతుంది. ఆయన ఇప్పటికి కూడా ఆమె సొంత స్వభావాలతో క్షమాపణ చెప్పడానికి రాలేదు. ఏదైతే ఎంపీడీఓ మేడం చెప్పిందో చెప్తే మాత్రమే వచ్చినాను. మా మహిళతోని ఇవాళ కూడా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. బొడ్డేమో బతుకమ్మ అనేది ధ్వంసమైంది. ఇప్పుడు నేను కోరుకున్నా మన సతీష్ అన్న హిందూ ఉత్సవ సమితిని ఆశ్రయించిన బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ని ఆశ్రయించిన మన బజరంగ్ దళని ఆశ్రయించి మాకు న్యాయం జరగాలని కోరుకున్నా. వీళ్ళందరూ కలిసి జందాపూర్ మేము వీళ్ళందరం కలిసి జైలు కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చినాము. ఖచ్చితంగా మేడం చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఆమె మీద మేము యాక్షన్ తీసుకుంటాము. మీరేం చింతించకండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మాకు హామీ చేయడం జరిగింది. ధన్యవాదాలు. आदिलाबाद कांग्रेस पार्टी असम इंचार्ज कंदी श्रीनिवास रेड्डी एक गरीब किसान ख़ानदान में पैदा हुए और अपनी मेहनत व लगन से कामयाबी हासिल की। गरीबों का पेट भरने के जज्बे के साथ 3 साल कबल शुरू किया गया नित्यान्नदान प्रोग्राम खाना खिलाने का सिलसिला आज भी मुसलसल जारी है। अमेरिका से वापसी के बाद इन्होंने KSR फाउंडेशन कायम की, जिसके ज़रिए कई समाजी खदमात अंजाम दी जा रही हैं। आदिलाबाद में कायम उनके कैंप ऑफिस प्रजा सेवा भवन में रोज़ाना सैकड़ों अफराद को मुफ्त खाना फराहम किया जाता है। अवाम उनकी इस खिदमत को भरपूर अंदाज में सराह रहे हैं और उन्हें नित्य अन्नदाता के खिताब से नवाज भी रहे हैं। ज़िले के अवाम ने कहा कि भूख मिटाने जैसी आला खिदमत सबसे बड़ी खिदमत है। పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్న అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా.
వెలిసినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి వెలిసినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు నీ నుంచి మనసుకు వందనం నీ గుండెకెంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందని రెవ్వరు చిన్న బిడ్డ आदिलाबाद ज़िले के STO हदूद में शामिल 7 मंडलों के रिटायर्ड मुलाजमीन की अंजुमन ने अपने इंतखाबात मुनक्किद करने का ऐलान किया है। इस बात का इंकशाफ जनरल सेक्रेटरी अशोक ने मंगल के रोज़ प्रेस क्लब में सहाफ़ियों से बात करते हुए किया। इन्होंने बताया कि इस माह की 25 तारीख को सुबह 10 बजे से नामजदगी फ़ॉर्म वसूल किए जाएंगे और उसी दिन दोपहर को जांच के बाद उम्मीदवारों की हतमी फहरिस्त जारी होगी। इंतखाबात 26 तारीख की सुबह 9 बजे से मुनक्किद किए जाएंगे। राय दहिंदगान के लिए शनाख्ती कार्ड लाजमी करार दिया गया है। बसूरत दीगर वोट डालने की इजाज़त नहीं होगी। इंतखाबी नताइज शाम 5 बजे तक जारी कर दिए जाएंगे। ఆదిలాబాద్ STO పరిధిలో ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులందరికీ తెలియజేయనిది ఏమనగా ఆదిలాబాద్ యూనిట్ సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అనుసరించి తేదీ 25/9/2025 నాడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ అనేది ఉంటుంది. ఆ తర్వాత 1 నుంచి 2 గంటల వరకు ఉపసంహరణ, తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు పరిశీలన, ఆ తర్వాత అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క ప్రకటన జాబితాను తయారు చేసి ప్రదర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఎన్నికల పత్రాల యొక్క స్వీకరణ అనంతరము 26/9/2025 నాడు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలలో పాల్గొనేటువంటి అభ్యర్థులు 25 నాడు వచ్చి వారి యొక్క నామినేషన్ పత్రాలను అక్కడ సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 26వ తేదీ నాడు ఎన్నికలకు వచ్చేటువంటి ఓటర్స్ అందరూ కూడా వారి వారి యొక్క ఐడి కార్డులను తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఓటర్ ఐడి కార్డు లేకపోతే మాత్రము ఓటు వేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెన్షనర్స్ ఓటర్ ఐడి కార్డుని తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈ 25, 26 2 రోజులు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఆదిలాబాద్ STO పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి విశ్రాంత ఉద్యోగులందరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్నికలు పెన్షనర్స్ భవన్ విశ్రాంత సంఘ భవనము ఆదిలాబాద్ నందు ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తున్నాం. అదే ఎన్నికల యొక్క ఫలితాలను ప్రకటించి 5:30 గంటల వరకు ఎన్నికల యొక్క ప్రకటన విడుదల చేయడం అంటే ఎన్నికైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. आदिलाबाद शहर में शरण नवरात्रि के प्रोग्राम भक्ति व अक़ीदत के साथ जारी हैं। ज़िला मरकज़ के संजय नगर इलाके में कायम मंडप पर ख़वातीन ने रक़्स के ज़रिए देवी की मूर्ति का इस्तकबाल किया। महल्ले के अवाम ने ढोल ताशों और रक़्स व नग़मों के बीच दुर्गा की मूर्ति की पूजा अंजाम दी।
तामसी मंडल के अंबुगम गांव से ताल्लुक़ रखने वाले आदिवासी अवाम ने लंबाड़ा कम्युनिटी को एसटी फहरिस्त से खारिज करने के मुताले पर एक बड़ी पदयात्रा निकाली जो तहसीलदार के दफ्तर तक पहुंची। इस मौके पर तुड़ुम दिब्बा तंजीम के रियासती सदर गणेश ने कहा कि महाराष्ट्र से हिजरत करके आने वाले लंबाड़ा अफराद गैर कानूनी तौर पर आधार कार्ड, राशन कार्ड और एसटी सर्टिफिकेट हासिल कर रहे हैं, जिसके नतीजे में मकामी आदिवासी तालीम और रोज़गार के मौक़े से महरूम हो रहे हैं। इन्होंने कहा कि हम सियासी जमातों से बालातर होकर पुरअमन और आइनी दायरे में रहते हुए इंसाफ के हुसूल तक अपनी जद्दोजहद जारी रखेंगे। ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తాంసీ మండల కమిటీ ఆధ్వర్యంలో అమ్మగా అయితే తాంసీ మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివాసీలు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా తాంసీ మండలం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి ఏకైక డిమాండ్తో ఈ రోజును ర్యాలీగా వచ్చి తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 49 సంవత్సరాలుగా ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ లంబాడాలే దోచుకుపోతున్నారు. ఆ ఉద్యోగాలు దోచుకుపోవడమే కాకుండా ఇవాళ మా సంస్కృతి మీద దాడి చేస్తున్నారు, మా భూములను లాక్కుంటున్నారు, మా మహిళలను, అక్కలను, చెల్లెలను బలవంతంగా మాయమాటలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి తక్షణమే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి నివేదిక సమర్పించి వాళ్ళను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క న్యాయమైనటువంటి పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరూ కూడా, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ఇవాళ మా ఆదివాసీలకు సహాయ సహకారాలు అందించి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइन। मिजोरम में वज़ीर आला रेवंत रेड्डी का दौरा, समक्का सारम्मा अम्मावरी के दरगाह पर तलाब हरम की अदा की रस्म। आदिलाबाद में बदकमा तकारीब शानदार पैमाने पर इनेकाद की, अहदेदारान को जिला कलेक्टर ने दी हिदायत। सिंगरेनी में नई कानें कायम करने का मुतालबा, एमएलसी कमेटी का खिताब। इंचार्ज कमिश्नर नवाज रेड्डी की खिदमत बेमिसाल, जरूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। वॉइस क्लब के खिदमत की 27 जिला कलेक्टर और जिला एसपी ने सैलाब मुतासिरीन में राशन किया तकसीम। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबर।